నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఆంధ్రప్రదేశ్లో దేవాలయాలకు సంబంధించి ఇటీవల కాలంలో వివాదాలు చుట్టుముడుతున్నాయి. విగ్రహాలు ఎత్తుకెళ్ళేవాళ్ళు, లేకపోతే ఆలయ సంప్రదాయాలకు విరుద్ధంగా వ్యవహరించేవాళ్ళు, ఇవి కాకపోతే ఏంటంటే తలనీలాల దగ్గర గొడవలు. దానికి సంబంధించి ఏంటంటే చివరికి ప్రభుత్వం జోక్యం చేసుకొని సాక్షాత్తు ముఖ్యమంత్రి రంగంలో దిగి ఒక ఎమ్మెల్యే గారిని పిలిపించుకొని అక్షింతలు వేసి ఆగ్రహించి కన్నెర చేసి పంపించే పరిస్థితి. ఏంటి దేవాలయాలకు సంబంధించి జరుగుతున్న ఈ అనాచారాలేంటి, అపచారాలేంటి, సంప్రదాయ విరుద్ధంగా వ్యవహరిస్తున్న తీరేంటి, దీని మీద ఎవరికి అదుపు ఉంది, ఈ అంశాలన్నింటికి సంబంధించి సమగ్ర విశ్లేషణ చేయడానికి మనతో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ దేవాదాయ శాఖ మాజీ సలహాదారు జ్వాలాపురం శ్రీకాంత్ గారు. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్తే అండి. నమస్తే. మీరు యువర్ దేర్ యాజ్ అన్ అడ్వైజర్ అండి టు గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఓవర్ ఎండోమెంట్స్. మీరు కొన్ని సంస్కరణలు తీసుకొచ్చారు. చాలామందికి ఏది కాంట్రాక్ట్ పద్ధతిలో ఉన్న వాళ్ళకి రెగ్యులరైజ్ చేయడానికి ఏదో ఒక కృషి జరిగింది, కొందరు ఉద్యోగాలు తెచ్చుకున్నారు. బట్ సంప్రదాయాలకి భిన్నంగా జరుగుతున్నాయి కొన్ని, అలాగే కొన్ని అనాచారాలు జరుగుతున్నాయి. తిరుమల చూద్దాం, అహోబిలం చూద్దాం, లేకపోతే సింహాచలం చూద్దాం. ముందర ఇది అహోబిలం మాట్లాడదాం. అఖిలప్రియ గారు, ఎమ్మెల్యే అఖిలప్రియ గారిని ముఖ్యమంత్రి గారు పిలిపించుకొని అక్షింతలేశారు. తల్లి అమ్మ ఏంటమ్మా ఇది, ఈ తల్లిలాల గొడవ ఏంటి, ఊరికే రచ్చ అయిపోతుంది, ఎందుకు దాంట్లో ఇన్వాల్వ్ అవుతున్నాయని కొంచెం మరి ఒక మహిళా ఎమ్మెల్యే ఆవిడ అసలు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు, అక్కడ జరుగుతున్న గొడవ ఏంటి? ఎందుకంటే నాకు తెలిసి మనం ఒక 6-7 నెలల క్రితం అనుకుంటాను ఇదే సబ్జెక్ట్ మాట్లాడాం. ఫస్ట్ మనమే అనెత్తి చేసిన తర్వాత కదలికి వచ్చింది. ప్రభుత్వం ఏ మాట కామాట గట్టిగా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకొని ఒక దర్యాప్తు చేయడం, ఏమన్నా అరెస్టులు కూడా అయినట్టున్నాయి. ఈ హుండీ దొంగతనం కూడా జరిగింది. హుండీ దొంగతనం గురించి మనం ఎత్తిన తర్వాతే, మనం ఇదే వేదిక మీద ఎత్తిన తర్వాతే అరెస్టులు కూడా అయినాయి. ఏం జరుగుతుంది సార్ అసలు అహోబిలంలో? మొదటిగా 99 టీవీ వీక్షకులకు, మీకు యాజమాన్యానికి నమస్కారం. మనం గతంలో ఒకసారి అహోబిలం విషయము క్షుణ్ణంగా అక్కడ జరుగుతున్నటువంటి అపచారాలు, అక్కడ జరుగుతున్నటువంటి దందాలు, ఎమ్మెల్యే మనుషులు కానీ చేస్తున్నటువంటి 4-5 అంశాలు, టోల్గేట్ కానీ. ఏ సెగ్మెంట్ కిందకు వస్తుంది అది? ఇది ఆర్లగడ్డ అఖిలప్రియ గారిది. ఆర్లగడ్డ అఖిలప్రియ గారు ఎమ్మెల్యే గారు. వీరు చేస్తున్నటువంటి దందాలన్నీ కూడా మనం మాట్లాడుకున్నప్పుడు దాదాపు గతంలో ఒక హుండీ దాదాపు 20 లక్షల రూపాయలు, 22 లక్షల రూపాయలు హుండీ కొట్టివేయడం జరిగింది. కొట్టేస్తే మనం ఇదే 99 టీవీ వేదికగా మనం మాట్లాడిన 3వ రోజుకో 2వ రోజుకో కొంచెం ప్రభుత్వంకు చేరి అరెస్ట్ చేసి ఏదో దాన్ని అంటే నామినల్గా చూపించారు. ఆ 18 లక్షలు రికవరీ చేయకపోయినా ఏదో 2 లక్షలని కేసు పెట్టి ఎవరినో లోపల వేయడం జరిగింది. ఈరోజు దీని గురించి తలనీలాలు, చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఎమ్మెల్యేకి అక్షింతలు అనే దాని మీద మీరు అడిగారు. కానీ ఈ యొక్క ఎమ్మెల్యే తమ్ముడు కానీ అబ్బాయి విఖ్యాత్ రెడ్డో ఏదో వారి భర్త వెనకుండి నడిపిస్తుంటాడు. వీళ్ళంతా అహోబిలంలో దేవస్థానం అయితే ఇంతకుముందు ఎండోమెంట్స్ కింద ఉండేది. ఇప్పుడు స్వయం ప్రతిపత్తితో ఏదైతే మఠం ఉందో అహోబిలం మఠమే నడుపుకునే పరిస్థితి. దీంట్లో ఈ తలనీలాలు, టెండర్లు అనేది దేవాలయమే నిర్వహిస్తుంది. ఈ 2024-25లో దాదాపు 1.5 crore అంటే 1,50,00,000 రూపాయలతో ఈ తలనీలాలు టెండర్ పాడడం జరిగింది. ఎవరు ఎమ్మెల్యే అనుచరులు వాళ్ళు వీళ్ళు చేసుకున్నారు, విఖ్యాతిరెడ్డి ఎవరో మనుషులంతా కూడా. కానీ ఇక్కడ ఏం జరిగింది, ఎమ్మెల్యే మనుషులు చేసిన తర్వాత దానికి ఏదైనా ఫస్ట్ డిపాజిట్ కట్టమని చెప్తారు. 50 లక్షల రూపాయలేమో కట్టారు. దాన్ని టెండర్ నామ్స్ ప్రకారం 50 లక్షలు కట్టి అయిపోయింది. 25కి ఇంకా 1 crore రూపీ వాళ్ళు దేవస్థానానికి జమ చేయాల. కానీ వాళ్ళు ఏం చేసినారు, లాస్ట్ వరకు కూడా జమ చేయకుండా దాన్ని ఏం చేశారు, గౌతమ్ ఇన్ఫ్రా పేరుతో వేసినట్టుంది. హైదరాబాదు గౌతమ్ ఇన్ఫ్రా పేరుతో 1 కోటి రూపాయలు చెక్కు దేవస్థానానికి వాళ్ళు ఇవ్వడం జరిగింది. కానీ పదే ఆ యొక్క దీన్ని 2 సార్లు ప్రజెంట్ చేసినా కూడా ఆ 1 కోటి రూపాయల చెక్కు బౌన్స్ అయింది, డిజాల్వ్ అయింది. కానీ ఇక్కడ ఏమి, దేవాలయానికి ప్రజలు ఇచ్చిన సొమ్మును వీరు ఎమ్మెల్యే మనుషులు కానీ ఎమ్మెల్యే వాళ్ళు కానీ దుర్వినియోగం చేశారు. అంటే 1 కోటి రూపాయల డబ్బు కట్టవలసినది ఇంతవరకు కూడా స్టిల్ టుడే కట్టలే. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, దాన్ని కట్టమని చెప్పించండొచ్చు కదా. ఊరికే పిలిచి అక్షింతలు వేయడం కాదు ముఖ్యము. దేవస్థానానికి ఏదైతే నష్టం జరిగిందో, భక్తుల మనోభావాలు దెబ్బతీయకుండా చంద్రబాబు నాయుడు గారు, నేను ఈ వేదికగా మరీ చెప్తున్నా మీకు, ఈరోజు ఆయనకు అది తెలిసిందో తెలియదో, ఊరికే ఈ సంవత్సరం జరిగిండేది మాత్రం తెలిసినట్లుంది. పోయిన సంవత్సరం సార్ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వాన్ని నేను కోరుతున్నా, 2024-25 కాను
ఈ అఖిల ప్రియ గారి మనుషులు దేవస్థానానికి తలనీలాల మీద ₹1,00,00,000 పెండింగ్ ఉంది, దయచేసి ఆ డబ్బును ఆమెకు దేవస్థానానికి కట్టించవలసిందిగా మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అదొకటి అయిపోయింది. 2025-26కు వచ్చినప్పటికీ ఇప్పుడు ఈ టెండరు చెన్నై నుంచి దొరై కంపెనీ అనేది ఒకటి దాని మీద టెండర్ వేసింది. ఎందుకంటే వారు డబ్బు కట్టలేదు కదా, పోయినసారి 1 crore రూపీ వాళ్ళు కట్టలేకపోయారు కాబట్టి క్వాలిఫై కాకపోయినా వేరే కంపెనీల మీద వేయచ్చు. కానీ వీళ్ళు ఏం చేశారు, దాంట్లోకి పార్టిసిపేట్ చేసి చెన్నై దొరై కంపెనీ అనేది ఒకటి మళ్ళీ ఒక కంపెనీ వచ్చేసింది. వాళ్ళు దాదాపు ₹1,97,00,000 ఈ తలనీలాల నుంచి పాట పాడారు. పాడినప్పుడే మనం గతంలో యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాలో కానీ చాలా చూసాం. టెండర్కు రావద్దని చెప్పి దొరై కంపెనీని బెదిరింపులు, ఎమ్మెల్యే మనుషులమంటూ నేను పలానా ఎమ్మెల్యే మనిషిని. ఎంతకు పాడారండి? ₹1,97,00,000. కొంచెం పైన, పైకే, 1,50,00,000 నుంచి పైకే. అక్కడ వాళ్ళు పాడిండేది 24-25లో 50 లక్షలు, 1.5 పాడినా కూడా ఇచ్చినది 50, ఇంకా ₹1,00,00,000 ఇలే. కానీ దాని మీద ఎంత సంపాదించుకుంటారు? దేవస్థానానికి డబ్బు కట్టాలి కదా. దీంట్లో వారి చంద్రబాబు నాయుడు గారు జోక్యం చేసుకోవాలని ప్రభుత్వం నేను కోరుతున్నా. ఇప్పుడు దొరై కంపెనీ వాళ్ళని బెదిరించారా? ఇప్పుడు దొరై కంపెనీ వాళ్ళకు యాక్చువల్గా టెండర్లకు రానియకుండానే బెదిరించారు. కానీ అతను ఏదో కంపెనీ, దేవునికి నేను సేవ చేయాలా, దేవాలయం కూడా పోయినసారి 1.50, ఇప్పుడు అంతకంటే కూడా ఇంకా 47 లక్షలు ఎక్కువ వస్తూ ఉంది కదా అని ఆ కంపెనీకి ఇవ్వడం జరిగిన తర్వాత ఒక 2-3 నెలలు అయిపోయిన తర్వాత 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి ఈ తలనీలాలు తీసుకెళ్తారు. తీసుకొచ్చేకి పోయినప్పుడు పెద్ద గలాట, అంటే వాళ్ళని తీసుకుపోలేని పరిస్థితి. వాళ్ళు అంటే దేవాలయంలోనే ఒక రూమ్లో స్టోర్ చేస్తారు. అయిపోయిన తర్వాత ఈ టెండర్ పాడిన అతను దాన్ని తీసుకోవచ్చు. కానీ అతన్ని తీసుకుపోనిలే, వెహికల్స్ అడ్డుకున్నారు, రాకుండా చేశారు. అట్లో ఇట్లో చేసి అతను ఏం చేశాడు, ఒక ₹24 లక్షల తలలీనాలు వర్త్ ఉండేటివి పోయినసారి ఒక ఫస్ట్ టైం తీసుకుపోగలిగాడు. పెద్ద యుద్ధం మీద ఈ ఎమ్మెల్యే మనుషులతో కానీ ఎమ్మెల్యే వాళ్ళతో కానీ యుద్ధాలు చేసి అతను బెదిరింపులకు లోనై, అతను భయభ్రాంతులకు లోనై ఎట్లో తీసుకొని వెళ్ళాడు. కానీ అతను అయిపోయిన తర్వాత అతను ఏం చెప్పాడు, దేవస్థానానికి సార్ ఒకటే, నేను మీ దేవస్థానానికి వచ్చి తీసుకుపోయే పరిస్థితి లేదు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి గూండాలు కానీ, తెలుగుదేశం యొక్క నాయకులు కానీ, తెలుగుదేశం గూండాలు కానీ మమ్మల్ని అడ్డుకుంటున్నారు, మేము తీసుకుపోయే పరిస్థితి లేదు, చంపుతామని చెప్పారు, బెదిరించారు, కాబట్టి నేను తీసుకుపోలేను. మీరు కడప వరకు వచ్చి ఇస్తే కడప నుంచి నేను తీసుకుపోగలను, ఇక్కడి నుంచి అయితే నేను అసలు ఒక లిఫ్ట్ కూడా 1 kg కూడా చేయలేను అని అసలు పోనీలేదండి. అసలు పోనీకపోంగా ఎప్పుడు జరిగింది ఇదంతా? ఈ మధ్యలో దాదాపు ఒక 2-3 నెలల నుంచి ఎపిసోడ్ జరుగుతాం సార్. ఇది ఒక 2-3 months నుంచి అతన్ని బెదిరించడము, అతన్ని కొడతామనము, చంపుతామనడము. రే నీ వెహికల్ పలానా నంబరు వచ్చింది, నాకు తెలుసు, నువ్వెవరినో పంపించినావు, నీ ఎంత చేస్తాం, నీ కథ చూస్తాం అని చాలా బిట్లు ఉన్నాయి. అంటే నేను తీసుకురాలేకపోయాను, మళ్ళీ బిట్టు చూసుకోవచ్చు మీరు. అయిపోయిన తర్వాత అతను ఏం చేశాడు, సార్ నేను మీతో దేవస్థానంతో మేము తీసుకుపోలేము, అక్కడి నుంచి తీసుకుపోయేదానికి ఇంకా మా చేత కాదు. దేవస్థానం ఎలా సెక్యూరిటీ ఇస్తుంది? కష్టం అంటే ఎట్లేదు సార్, దేవస్థానము తలనీలాలు యాక్షన్ కానీ దేవస్థానం ఇంకా సెక్యూరిటీ అది ప్రభుత్వం బాధ్యత. అది కూటమి ప్రభుత్వంలో ఉన్న ఇట్లా దౌర్జన్యాలు, అన్యాయాలు, అక్రమాలు ఎవరు చూడాలి? చంద్రబాబు నాయుడు గారు చూడాలి, లేదంటే సనాతన ధర్మ పరిరక్షకుడు లోకేష్ బాబు గారు, మన పవన్ కళ్యాణ్ గారు చూడాలి, లేదంటే సకల శాఖ మంత్రి గారు లోకేష్ బాబు గారు చూడాలి. వీళ్ళు కదా గమనించాల్సినది. ఏం తెలియకుండా పోతుందా? అంటే మనము ఒక ప్రభుత్వాన్ని నడుపుతున్నాం, అరే ఎక్కడ ఏం జరుగుతోంది, ఏ దేవస్థానంలో ఏం జరుగుతోంది, ఎక్కడ ప్రజలకు అన్యాయం జరుగుతోంది, మీడియాలో వస్తూ ఉంది, తెలుసుకోలేకపోతే ఎట్లా? ఇది ప్రభుత్వంది బాధ్యత. కాబట్టి మన ప్రభుత్వం తమిళనాడు నుంచి వచ్చి వ్యాపారం చేసి ఇక్కడ దేవునికి డబ్బు ఇచ్చే పరిస్థితుల్లో అటువంటి మనిషిని భయభ్రాంతులకు లోను చేసి 1 kg కూడా లిఫ్ట్ చేయలేని పరిస్థితుల్లో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తూ ఉంది. ఇలాంటి విషయాలంతా కూడా ప్రోత్సహిస్తోందని తమిళనాడు వాళ్ళు కూడా అనుకుంటారు కదా, తప్పేముంది? ఇక్కడ తమిళనాడు పోయి ఇక్కడ ప్రభుత్వం ఇట్లా ఉంది, చేతగాని ప్రభుత్వం, అసమర్థత ప్రభుత్వం, మనము ఏమి చేయాలనుకున్నా పని చేసి ఉండాల్సింది కదా. ఇప్పుడు ఉత్తినే ఈయన భయపడిపోయి దేవస్థానం అడిగే బదులు జిల్లా ఎస్పీకి కంప్లైంట్ ఇచ్చుంటే పోయేది కదా. ఎమ్మెల్యే కంప్లైంట్ ఇచ్చినా ఎమ్మెల్యే మనుషులను కాదని జిల్లా
సార్ పోలీసు ఎట్లా ప్రభుత్వం పోలీసుల చేత నడుస్తుందో మనము చూస్తున్నాం కదా. వసుదేవన్ గారు విజయవాడలో అబ్బాయి చనిపోయాడు, ఆ కేసు పోలీసులే చంపారు, పోలీసులే సిట్టు, అటువంటివే దిక్కులేదు. నాయకులందరినీ కూడా చూడండి, వైఎస్ఆర్సీపీ నాయకులందరినీ ఏ కేసుల మీద, భూదందాల మీద అంటారు, ఫ్యామిలీలోకి దూరి అందరినీ అరెస్టులు ఇటువంటి చేస్తూ ఉంటే పోలీసులే ఏం చేయలేని పరిస్థితి. పోలీసులను అలా వాడుకుంటుంది ప్రభుత్వం, దానికి వాళ్ళు ఏం చేయగలరు? ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు. కానీ ఈ దొరై కంపెనీ అనేటువంతను నేను మీతో చేయలేను కాబట్టి ఇతను ఏం చేశాడు, దాదాపు 97 లక్షలు పే చేసినాడు. 97 లక్షలు పే చేసినాడు. కానీ ఇతను తీసుకుపోయినది ఎంత? 24 లక్షల మెటీరియల్ తీసుకెళ్ళాడు. ఇంకా నా చేత కాదు, నాకు మిగతా 73 లక్షలు వెనక్కి ఇవ్వండి అని చెప్పి దేవస్థానంతో వెనక్కి తీసుకోవడం జరిగింది. డబ్బులు తీసుకెళ్ళాడా? తీసిపోయాడు. ఏం చేయలేండి, ఈ ప్రభుత్వం అట్లుంది సార్. వేరే వాళ్ళు ఎవరు చేయకూడదు, వేరే వాళ్ళని చేయనీరు అంటుంది కదా. ఇప్పుడు మనం కాంట్రాక్ట్ ప్రకారం తీసుకెళ్ళినా తీసుకుపోయినా యూనిట్ టు పే అనేది కండిషన్ ఉంటుంది కదా దేవస్థానానికి. దేవస్థాన కండిషన్ ఉన్నా కూడా ఇప్పుడు కొన్ని మనము చేయలేని పరిస్థితుల్లో ప్రభుత్వానికి చెప్పారు చాలాసార్లు, ఏమి కాలేదు. చేయనప్పుడు ఇంకా మన డబ్బు దేవస్థానము అతని డబ్బు దేవునికి ఇచ్చాడు, అతను తీసుకుపోలేని పరిస్థితి ఇవ్వాలి కదా, వెనక్కి తప్పదు కదా. ఇప్పుడు వీరు మాట తప్పినా దేవుడు ఒకటి అనేది ఉంటుంది, దైవం అనేది ఒకటి ఉంటుంది. దేవస్థానానికి డబ్బులు ఇచ్చాడు, గొడవ ఏంది, ఇంకా వెనక్కి తీసుకెళ్ళాడు. కానీ ఇప్పుడు తీసుకువెళ్ళాడు, ఇప్పుడు దాదాపు అక్కడ 3 నెలల నుంచి స్టాక్ ఉంది, దాన్ని ఎవరు తీసుకుపోలేదు. దేవస్థానానికి ఇప్పుడు ఏదైతే ఉందో వీళ్ళంతా కూడా 1,23,00,000 రూపాయలు ఇప్పుడు లాసే కదా మళ్ళీ. అంటే ఒకరిని చెయ్యనీరు, వీరు చేసింది తక్కువ కావాలా. వీరు చేసినది 1,50,00,000కి పాడితే ఇంతవరకు 50 ఇచ్చారు, 1 కోటి ఇవ్వలేదు. ఎంత మాత్రం సబబు సార్ ఇది? ఏమంటారు, ఎక్కడికి పోతుంది? ఇది ఆటవిక రాజ్యమా? గౌరవ ఎమ్మెల్యే గారు ఏమంటారు? గౌరవ ఎమ్మెల్యే గారు నిన్న గౌరవ ఎమ్మెల్యే గారు చూసాం కదా, ఆపోజిట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడితే తేల్చుకుందాంరా, 24 గంటల్లో రాష్ట్రంలో ఎక్కడున్నా ఇదే తేల్చుకుందాంరా, నువ్వు అక్కడికి రా, నేను ఇక్కడికి రా. కానీ పోలీసులు ఎట్లా అడ్డుపడతారు? ఎవరిది జరిగేదేం లేదు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బయటికి చెప్పడం వల్లే ఈ దందాలు ఇవంతా కూడా బయటపడుతున్నాయి అనేది ఒకటి వాస్తవం దీంట్లో. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం చొరవ తీసుకొని ఆమెనైతే ఏదో కట్టడి చేయగలిగారు, కానీ దేవస్థానానికి రావాల్సిన డబ్బు కథ ఏమి? ఇది కదా బాధ్యత, దీన్ని తీసుకోవాలి కదా. అంతకుముందు 1 కోటి రూపాయలు ఇప్పుడు నష్టపోయింది, బాధ్యత వహిస్తారు. బాధ్యత అది నేను చెప్పేది, ప్రభుత్వం బాధ్యత వహించాలి కదా, ప్రభుత్వం బాధ్యత వహించాలి. దీన్ని దేవాదాయ శాఖ మంత్రి, ఎండోమెంట్స్ మినిస్టర్ గారు ఏమన్నారు? ఎండోమెంట్ మినిస్టర్ గారు పాపం ఆయన ఏం మాట్లాడతారు సార్? ఎవరు మాట్లాడితే ముఖ్యమంత్రి గారు మాట్లాడాలా, లేకుంటే లోకేష్ బాబు గారు మాట్లాడాలా, లేదంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాలా. ఇంకా మిగతా శాఖల గురించి ఏముంది వారికి అందులో దేవాదాయ శాఖ లేదు, కానీ వారికి అంత ఇది లేదు కదా, మాట్లాడే శక్తి లేదు, మాట్లాడినా వీళ్ళకి వెయిట్ లేదు. కాబట్టి ఎటువంటి దేవాదాయ శాఖ మంత్రికి ఒకటే చెప్తున్నా నేను, రాష్ట్రంలో దేవాదాయ శాఖ దాదాపు ఇప్పుడు అంటే ప్రతి ఒక్క చోట జరుగుతున్నవి అక్రమాలు కానీ, జరుగుతున్నది హుండీలు ఎక్కడగొట్టడం కానీ, విగ్రహాలు ఇది కానీ,